హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితం ఇలాగే గోరింటాకు తెచ్చుకుని చిన్న కొమ్మ అక్కడ నాటానండి. ఆ తర్వాత నేను మర్చిపోయాను, చచ్చిపోయిందేమో అనుకున్నాను అనమాట. తర్వాత మధ్య మధ్యలో కూడా ఎప్పుడూ చూడలేదనమాట. అదైతే ఇంత చెట్టు అయిపోయిందనమాట ఇప్పుడైతే. ఇప్పుడైతే ఎక్కడ తెచ్చుకోవాల్సిన లేకుండా మాకే బోలెడంత గోరింటాకు అయితే ఉందండి. నేను గోరింటాకు ఏంటంటే ఎండబెట్టేసి అందులో మెంతి పొడి, అలాగే మందార పువ్వులు, మందారాకు ఇవన్నీ కలిపి తలకైతే పెట్టుకుంటానన్నమాట. అది ఎండలో కూడా ఎండబెట్టనండి, కోసేసి మామూలుగా లోపలే ఒక గిన్నెతో అయితే పెట్టేస్తాను. అది అలాగా ఒక 4, 5 రోజులకి చక్కగా ఎండిపోతుందన్నమాట, ఎండలో ఎండక్కర్లేకుండా. అలాగే అవన్నీ కూడా ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ అయితే తలకు పెట్టుకుంటే జుట్టు బాగుంటుందండి. ఇక్కడైతే ఆషాఢం వచ్చేస్తుంది కదండి. ఇక్కడ నుంచి అయితే గోరింటాకు చెట్లు ఎక్కడా కనబడనివ్వరు. అందుకని మేమైతే ముందుగానే గోరింటాకు అయితే పెట్టేసుకుందామని ఇక్కడైతే కోసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇది మా స్థలమే అన్నమాట, ఖాళీగా ఉంటుంది. ఇంతకుముందు ఇందులో వంకాయ తోట అయితే వేసాము. అయితే అవి ఏదైనా 1, 2 మొక్కలు మనకు సరిపడగా మాత్రం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏదో అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. వేసుకున్న వాళ్ళకి ఏముండదు, ఎవరిష్టాసారంగా వాళ్ళే కోసేసుకునేవారు అనమాట. ఇంక ఇంట్రెస్ట్ అయితే పోయి ఇంక పట్టించుకోకుండా వదిలేసాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే గోరింటాకు అయితే చాలా గోరింటాకు మొన్న అయితే ఆల్రెడీ కోసేసామండి, ఒక 2 డేస్ క్రితం. ఇంకా ఉంది కదా అనేసి ఇక్కడ చేతులకు కూడా పెట్టుకుందాం అనేసి కోయడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మాకు కావాల్సినంత అయితే కట్ చేసి కోసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంచి మిగతాది అయితే ఎండబెట్టేసుకుని పౌడర్ అయితే తయారు చేసుకుందాం అనేసి అయితే కట్ చేస్తున్నాను. ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే ఏదో ఒక మూలన చిన్న కొమ్మ వేస్తే చాలండి గోరింటాకు. మనం పాపం వాటర్ కూడా ఏమీ అవసరం లేదనమాట, దాని అంతటా అదే ఇలా నాటుకుపోతుంది అనమాట. బాగా మొక్కలు అవి పెరిగిపోయి వీలుంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఏమన్నా మొక్కలు అవి వేసుకోవాలన్నమాట ఈ సంవత్సరం కూడాను. ఇక్కడైతే కట్ చేసుకుని కొంచెం మా ఇల్లు అయితే పక్కన ఉంటుంది అనమాట, ఒక 2 ఇళ్ళు, ఒక ఇల్లు తర్వాత. ఇక్కడ మా వాడు నేనైతే కోసి పట్టుకెళ్తున్నామండి. ఇక్కడ దీన్నంతా మొన్న ఒకసారి అలాగే ఇలా కట్ చేసి పెట్టుకోలేదనమాట. ఈసారైనా పెట్టకపోతే మా పిల్లలు అయితే గోల అయితే భరించలేము, అందుకని ఇవాళ మళ్ళీ కట్ చేసుకుని ఇదిగో చూసారు కదా, నైట్ 12 గంటల వరకు అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నామండి. గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుంది. నేను ఒక అరగంట ఉంచుకొని అయితే కడిగేసుకున్నాను. ఇది ఒక రోజు ఉంచిన తర్వాత అయితే బాగా పండుతుంది అనమాట.